గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది ఆందోళన కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అని విమర్శించారు కౌన్సిలర్ నాగరత్నం గౌడ్. ఆందోళనలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టారు. ఆందోళన జోపేట మున్సిపల్ శివార్లోని లక్ష్మీనరసింహ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కౌన్సిలర్ నాగరత్నం గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై నాయకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆందోళన శివార్లోని ప్రభుత్వ భూమి 1141 సర్వే నంబర్లో గుట్ట నుండి మొరం మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతోనే అడ్డుకున్నామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే గులాబీ పార్టీ నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణలో నిజం లేదన్నారు. మంత్రి దామోదర చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటుంది కాంగ్రెస్ నాయకులే అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఆ కాంట్రాక్టర్తో కుమ్మక్కై మట్టి రవాణా తరలింపు దందాకు తెరలేపి అక్రమంగా గుట్ట నుండి మొరమ్మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీజ్ అయిన వాహనాలను ఎలాంటి ఫైన్ విధించకుండానే సాయంత్రం లోపే జోగుపేట పోలీస్ స్టేషన్ నుండి అధికారులు వాహనాలను బయటకు విడిచిపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలకు పైగా అవుతున్న ఆందోళనలో చారానా వంతు అభివృద్ధి కూడా జరగలేదని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ నాయకులు. ఆందోళన జోపేట మున్సిపల్ ఎన్నికలు పూర్తయి 4 నెలలు గడుస్తున్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ ఆందోళన గ్రామంలోని వార్డుల్లో పర్యటించలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతను ఇచ్చి కోటీశ్వరులను చేస్తానని చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేని అధికార పార్టీలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు యూరియా ఇవ్వకుండా యాప్ పేరుతో మోసం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఆందోళనలోని 5 వార్డుల్లో బోర్ల సమస్య, పారిశుద్ధ్య సమస్య అటకెక్కిందన్నారు. అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలంటూ గులాబీ పార్టీ నాయకులు హస్తం గుర్తు పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. ఖబర్దార్ అనే హెచ్చరిక మాటలను పక్కన పెట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. కాసుల కక్కుర్తికి ఆశపడి మొరం దందాలను పక్కన పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. ఆందోళన శివార్లోని అక్రమంగా నిల్వ చేసిన మొరం కుప్పలను అధికారులు గుర్తించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకోవటం లేదు, కేవలం అభివృద్ధి అడ్డుకుంటుంది మీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మొరం ఇష్యూ ఏదైతే ఉందో, మేము బీఆర్ఎస్ నాయకులం అక్కడికి వెళ్ళి బాబు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఉంటే చూపించండి, ఎక్కడ కొడుతున్నారు అంటే మేము మా దగ్గర పర్మిషన్ ఉంది, మేము కొట్టుకుంటాం సార్ అన్న. సార్ చూపించండి, పర్మిషన్ ఏదో చూపించండి అంటే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మేము సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మరి ఇట్లా మొరం కొడుతున్నారు సార్, మన పర్మిషన్ ఇచ్చినా మీరు అంటే మాకు మేము ఎటువంటి పర్మిషన్ ఎవరికి ఇవ్వలేము, మాకేం సంబంధం లేదని చెప్పేసి సంబంధిత అధికారులు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి 1141లోకి వెళ్ళి మేము మొరం కొడుతున్నాము, అది అజ్జమరి జోపేడు తవ్వకు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కడుతున్నారు, దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పేసి అంటారు. సరే బాగానే ఉంది, మీరెందుకు రెస్పాండ్ అవుతుర్రు? మేము అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము అడిగింది కాంట్రాక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ మేము ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేము. మేము చేసింది కాంట్రాక్టర్ని అడుగుతున్నాం. కాంట్రాక్టర్ ఏదైనా ఒక అభివృద్ధి పని చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తారంటే, దానికి సంబంధించి ఇంజనీర్స్ ఉంటారు. ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఒక రోడ్ వేస్తుంటే ఈ రోడ్డుకి ఎంత మొరం పడుతుంది, ఎంత కంకర పడుతుంది, ఎంత సిమెంట్ పడుతుంది, లేకపోతే ఎంత డాంబర్ పడుతుంది ఎస్టిమేషన్ వేసి దానికి ఛార్జీలతో సహా కాంట్రాక్టర్కు కొద్దిగా మిగిలేటట్టు కాంట్రాక్ట్ ఇచ్చి గవర్నమెంట్ పని చేపిస్తుంది. నీకు ఆల్రెడీ మొరంకు డబ్బులు ఇష్యూ చేసారు ఎవరు, గవర్నమెంట్. దాన్ని ఏం చేయాలి, వీళ్ళు మైనింగ్ శాఖకు అప్లికేషన్ పెట్టుకొని మైనింగ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకొని అప్పుడు నువ్వు మొరం కొట్టాలి. నువ్వు మైనింగ్ శాఖకు డబ్బులు కట్టాలి అంటే కట్టే తీసుకోవాలి. నువ్వు కట్టకుండా ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? మేము ఉన్నాము, మేము చూసుకుంటాం, నువ్వు డబ్బులేమో మాకు ఏంటని అడుగుతుంది. దీని అర్థం అదే. నేను ప్రెస్ మీట్ మేము కాంట్రాక్టర్ను క్వశ్చన్ చేస్తే వీళ్ళెందుకు రెస్పాండ్ అయ్యారో అర్థం కావట్లేదు.
మేము కాంట్రాక్టర్ని క్వశ్చన్ చేసినాం. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ని క్వశ్చన్ చేస్తే నేను కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేము అభివృద్ధి అడ్డుకుంటున్నాం, బీఆర్ఎస్ మీ మీద అభివృద్ధి అనుకుంటలేము, మీరు మీకు గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటారు. మీరు ఈ రోజు మైనింగ్ శాఖకు వాళ్ళు డబ్బులు కడితే ఆ డబ్బులు ఎవరికి పోతాయి? గవర్నమెంట్కి పోతాయి. మీ సీఎం ఏం చెప్తుండు? డబ్బులు ఎవరో నాయన సంక్షేమ పథకాలకు అందుతలేవు అని చెప్పేసి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోనికి వచ్చిందని చెప్పేసి మీ సీఎం చెప్తున్నాడు. అసలు ఈ టైంలో మీరు సంక్షేమ పథకాలు రాకుండా మీరు అడ్డుకుంటారు. ఈ డబ్బులు వస్తే ఎవరికి పోతున్నాయి? గవర్నమెంట్కి వస్తున్నాయి కదా డబ్బులు. గవర్నమెంట్కే డబ్బులు వస్తున్నాయి. గవర్నమెంట్కి తప్ప ఇంకో అభివృద్ధి పనికి పెడుతున్నారు కదా డబ్బులు. మీరు అడ్డుకొని కాంట్రాక్టర్తో మీరు లాలుచారన్నమాట. అంటే ఆ అభివృద్ధి పనులకు అది మొరంకు సంబంధించిన డబ్బులు మైనింగ్ శాఖ కట్టకుండా మీరు తీసుకొని మొరం కొట్టిస్తారు. ఇంకో మాట మాట్లాడింది, గత ప్రభుత్వం కొట్టలేదా? గత ప్రభుత్వం బరాబర్ కొట్టింది. ఎందుకు కొట్టింది? పర్మిషన్ తీసుకొని కొట్టింది. బరాబర్ పర్మిషన్ గవర్నమెంట్ కలెక్టర్ మైనింగ్ శాఖతో తీసుకొని నేషనల్ హైవే చేసారు. 160 కిలోమీటర్లు నేషనల్ హైవే వేస్తే మన ఏరియాకు 40 కిలోమీటర్లు శాంక్షన్ అయితే 40 కిలోమీటర్లు కొట్టిరు. బరాబర్ మైనింగ్ శాఖ డబ్బులు కట్టిరు. కాంట్రాక్టర్ డబ్బులు కట్టి మొరం కొట్టిరు. కొంతమంది నాయకులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, మీ పార్టీలో నాయకులు ఉన్నాడు. అప్పుడున్న చైర్మన్ మొరం కొట్టిండు. మొరం కొడితే ఇప్పుడు అడగండి, పాత చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అడగండి, ఆయన డబ్బులు కట్టి కొట్టిండా టీ కొట్టిండా? మీ పార్టీ అడిగితే తెలిసిపోతుంది కదా. కొంతమంది నాయకులు కొడితే పోలీసులు వచ్చి బండ్లు ఎంఆర్ఓ సిజ్ చేస్తే మా నాయకుడు ఎందుకు సిజ్ చేసిరని అడగలే. మా మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు ఎందుకు సిజ్ చేసి మంచి పని చేసిర్రు. చట్టానికి ఎవరైనా సమానమే కాబట్టి ఖచ్చితంగా మీ పని మీరు చేసుకొని అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చు. అది మా నాయకుని లక్షణం. మీలాగా తొత్తులకు అది ఏదో అంటారు సామెత లాక్కున్నది. ఎవరినో ఏదో అంటారంటే వీళ్ళు సంకలు గుద్దుకుంటారు. మేము చేసిన దానికి ఉల్టా మా మీదే అంటే ఒక్క ఇంచు కూడా మొరము పోలేదండి. ఏది పోలేదు, బయటకి వెళ్ళలేదు. అసలు మొత్తము అభివృద్ధి పనులకే గవర్నమెంట్కి పైసలు కట్టే కడుతున్నాం అంటారు. సరే కడుతున్నారు. అందోల్ గ్రామంలో ఒక 20 జాగాలల్లో కుప్పలు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 50-60 కుప్పలు మొరం కుప్పలు పోసినాయండి. ఎవరు పోసిర్రు? మా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి. మీకు ఇప్పుడే చూపిస్తున్నాం, ప్రెస్ ముంగడ పెడుతున్నాము. ఈ కుప్పలు ఏరికేలు వచ్చినాయి. కుప్పలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? అందోల్ గ్రామంలో మొరం కుప్పలు ఇన్ని గణం ఉన్నాయి. ఇంత డంప్ చేసి పెట్టారు. దాదాపు ప్రతి దగ్గర 50-60 ప్లేస్లలో డంప్ చేసి పెట్టారు మొరం కుప్పలు. ఎక్కడికెళ్ళి డంప్ అయినాయి ఇవన్నీ? ఎవరు చేసిరు? ఏ నాయకులు చేసిరు? మీరు కాదా? మీరే చేసిరు కదా. ఈరోజు ఇంత వేస్ట్ కాలేదు కబడదారని మాట్లాడుతారు. ఏం కబడదారు? అభివృద్ధి చెయ్యాలని మేము అడుగుతున్నాం. ఎలక్షన్లలో అభివృద్ధి చేస్తామని గెలిచిరు మీరు. అభివృద్ధి చేసిన దాకా మేము వెంబడి పడతాం. అభివృద్ధి అడ్డుకోము. మీలాగా అప్పుడు అభివృద్ధి చేద్దామనగానే వీళ్ళని తీసుకొచ్చి కేసులు వేపించారు. అభివృద్ధి అడ్డుకున్నది మీరు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని అడ్డుకొని దొంగ హామీలు ఇచ్చి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది మీరు. ఇప్పుడు మేము అడిగితే మేము అభివృద్ధి చేయమని అడుగుతున్నాం. మిమ్మల్ని అది అడుగుతలే, మేము అభివృద్ధి చెయ్యమని అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే. మీరు ఖచ్చితంగా అభివృద్ధి అప్పటిదాకా మేము ఎంబడి పడతాం. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మాకు ఓట్లు వేయరంట. ఎందుకే ఓట్లు? మీరు పిచ్చోళ్ళు, మీకు అవగాహన లేదు. మిమ్మల్ని ఎట్లా గెలిపించారో అర్థమైతే లేదు. పబ్లిక్ ఏ విధంగా గెలిపించారు? కాంట్రాక్టర్ మేము క్వశ్చన్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? అక్రమంగా మైనింగ్ తరలించుకోపోతున్నాడు, మొరం తీసుకుపోతున్నాడు, వితౌట్ డబ్బులు కట్టకుండా తీసుకుపోతున్నాడు. ఇంత అంటే దీని అర్థం ఏంటంటే ఆ బండ్లు కూడా ఏంటంటే మేము బీఆర్ఎస్ నాయకులను తీసుకుపోయి పోలీసు వాళ్ళకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిపిస్తే సాయంత్రం వరకు బండ్లు పోలీస్ స్టేషన్ లేవు. ఏమైందనంటే అధికారులు అడిగితే ఎవ్వరు కూడా సమాధానం చెప్తారు. ఏది కూడా సమాధానం చెప్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎందుకు ఇచ్చిపెట్టిన బండ్లను? పైన బండ్లు ఇంతకుముందు గతంలో పట్టినప్పుడు అక్రమం అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఫైన్ వేసి బండ్లను బయటకు పిలుస్తుంది. నువ్వు ఫైన్లో ఏం లేదు. ఈవినింగ్ వరకు అంటే మీరు కూడా పోలీసు వాళ్ళని కూడా మీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళను ఏదో చేశారు కాబట్టి, వాళ్ళను బలవంతం చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిపెట్టారు బండ్లు. ఇంత దారుణమైన వ్యవస్థ ఈడ నడుస్తుంది. మేము ఎక్కడన్నా మేము మొన్న మాట్లాడిన దాంట్లో చెప్పిన దాంట్లో ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ మీ మినిస్టర్ కానీ సీఎం గారిని కానీ ఎక్కడన్నా మేము తప్పు వేరే క్వశ్చన్ చేసినామా? మేము క్వశ్చన్ చేసేది కాంట్రాక్టర్. నువ్వు డబ్బులు కట్టి మొరం తీసుకుపోను. గత 2.5 ఏళ్ల నుంచి మొరం తీసుకుపోతారు. ఎవరన్నా బీఆర్ఎస్ నాయకుడు కానీ ఊరోళ్ళు కానీ ఎవరన్నా అడ్డుకున్నారా? అభివృద్ధి జరుగుతున్నది, డబ్బులు కడుతున్నారు, డబ్బులు గవర్నమెంట్ పోతున్నాయి కాబట్టి మేము ఎంబడి అధికారులు అడుగుతున్నాం. సార్ పర్మిషన్ ఉందా? ఉంది, రైట్, కొట్టుకోండి. మేమేమో ఈ రోజు అధికారులను అడిగినాకనే మేము స్టెప్ చేసినాం. పర్మిషన్ లేదు, అధికారులే బాధపడుతున్నారు, నాయకులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారట. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే 60 ఇందిరమ్మ ఇంటికి 60 గజాలలో ఇల్లు కట్టుకోమని గవర్నమెంట్
చెప్తుంది. సరే గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ అయినాయి, ఇళ్ళకి శాంక్షన్ అయినందుకు అక్కడ ఉన్న సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు. పబ్లిక్ ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు మాకు జర మొరం ఇప్పియో అంటే వీళ్ళు పోతురు, పోయి అధికారుల దగ్గర పోతురు. సార్ ఇట్లా మొరం కావాలి, ఒక 10 ట్రిప్పుల మొరం పడుతుంది, 10 ట్రిప్పుల అది టిప్పర్ మొరం పడుతుంది కాబట్టి జర పర్మిషన్ అంటే వాళ్ళకి ఏం చేస్తారు, కావచ్చు నిజం అనుకొని పర్మిషన్ ఇచ్చారు. ఇకన్నా వీళ్ళు ఏం చేస్తారు, 40 గజాలలో ఎంత మొరం పడుతుంది మా అంటే 2 టిప్పలు లేదంటే 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఇంకా 5 ట్రిప్పులు మొరం ఏడికిపోతుంది. ఎడుకోతే ఇప్పుడు మీకు చూపించిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ డంప్ అవుతున్నాయి. డంప్ అయిన తర్వాత మెల్లంగా అమ్ముకుంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే నేను చూపించినవి ఉన్నాయో అందులో నేను చూపించిన కొన్ని 2-3 మాత్రమే చూపించిన మీకు, అందులో ఇంచుమించు 15-20 ప్లేస్లలో మీకు మొరం కుప్పలు పోసి పెట్టుకున్నారు. అవి చిత్తశుద్ధి మీరు పోసి పెట్టారంటారు కదా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మొరం కుప్పలను అధికారాన్ని వైనిక అధికారాన్ని సిజ్ చేపించి ఆ మొరంను మళ్ళీ అర్రాసి పెట్టేసి ఏడికి అమ్ముకోండి, మాకు అభ్యంతరం ఉంది. గవర్నమెంట్కి పైసలు వస్తాయి. గవర్నమెంట్ ఎట్టుకెళ్ళి ముందే గవర్నమెంట్ కష్టాలలో ఉంది అంటే మీరు ఇంకా కష్టపెడతారు, మీ గవర్నమెంట్ కష్టపెడతారు. పబ్లిక్కి వచ్చే ప్రజలకు వచ్చే దానిని మీరు రానివ్వట్లేదు. ఏంది ఈ గవర్నమెంట్లో ఏది వస్తున్నది? చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు మీ గవర్నమెంట్ చెప్పేది బారణ, చేసేది చారణ. చారణ కూడా లేదు. ఎన్నో సమస్యలు, పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తాం జనవరి 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు పెన్షన్లు ఇస్తామన్నాం. ఎటు పోయింది? జూన్ 2 పోయింది, మళ్ళీ జూలై 2 వస్తున్నాయి. అంతే. దాని గురించి అప్లికేషన్ కూడా తీసుకోలేరు. ఇచ్చుడు తర్వాత విషయం, అప్లికేషన్ కూడా తీసుకోలేరు. నిన్న జరిగిన విషయంలో మా యొక్క కౌన్సిలర్ గారు పోయి మొరాని అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకున్నాం అనేది స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పిండు. ఏమని అంటే మీకు పర్మిషన్ ఉందా, అధికారులతో పర్మిషన్ ఉంటే మీరు కొట్టుకున్నందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా వివరించినా కానీ కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లు అభివృద్ధిని అడ్డుకుంటారు అనేది ఒక బ్లేమ్ చేయడం జరుగుతుంది. అది బ్లేమ్ కాదు, ఎవరిని కాంగ్రెస్ లీడర్ అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాదు, ప్రభుత్వాన్ని మన కాంట్రాక్టర్ను అడుగుతుండ్రు. మీరు పర్మిషన్ ఉంటే ధైర్యంగా కొట్టుకోండి అని. మళ్ళా మొరాన్ని అనేది ఇప్పుడు జోపేట నుంచి మన పోతిగంటి రోడ్కు హైవే వేస్తుండ అంటాడు. ఆ హైవేకు మీకు సంబంధం ఏమున్నదండి? ఇప్పుడు మా కౌన్సిలర్ అన్నట్టు మీరు ఏమైనా కుమ్మక్కైతుర్రా? ఏదైనా ఉంటే పబ్లిక్లో చెప్పాలి, మాకు కాంట్రాక్ట్తో మేము కుమ్మక్కైతున్నాము, ఈ విధంగా చేస్తున్నామని. మీకు అనవసరమైన విషయాలలో మీరు చూసుకుంటారు, అనవసర విషయాలు మాట్లాడుతారు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి అడ్డుకుంటారు. ఎక్కడ అభివృద్ధి ఏడ చేసారు, ఎక్కడ అడ్డుకున్నాం? ఒక్కసారి మొన్న చూసుకుంటే 90 రోజుల విభాగం పెట్టారు. ఏడ పెట్టారు? అందోల్ గ్రామంలో రంగసంగుడిలో పెట్టారు. అది రామాలయం గుడిలో పెట్టారు. అది జరిగేది ఎక్కడ? నడి ఉల్రాగా జరగాలి, 5వ వార్డు అంబేద్కర్ సయం కాడ జరగాలి, 7వ వార్డు హై స్కూల్ కాడ జరగాలి. అది లేకుండా మీరు సాటింపు లేకుండా, పబ్లిక్ ఇంటిమేషన్ లేకుండా మీ నాయకులు, మీ కౌన్సిలర్లు, మీ కార్యకర్తలను తీసుకుపోయి రామాలయంలో కూర్చొని విభాగం చేశారు. ఇదేమో ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. మార్చి నెలల ఎలక్షన్లు జరిగినాయి, ఫిబ్రవరి నెలల ఎలక్షన్లు జరిగినాయి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు గడిచిపోయింది. 4 నెలల ఎక్కడ ఏ వార్డులో అభివృద్ధి జరిగిందని చూసుకోండి. ఏ కౌన్సిలర్ వచ్చి మా వార్డు 5వ వార్డులో చెప్తున్నాం, 5వ వార్డు కౌన్సిలర్ వచ్చి ఈ రోజుకు పర్యటన చేయలేడు. మన జోగిపేట అందోళ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ రోజుకు అందోళ పర్యటన అనేది లేదు అంటే ఎందుకు చేయరు? మా కౌన్సిలర్ చేస్తేనే కదా, మా ఊరు కౌన్సిలర్ మీకు సపోర్ట్ చేస్తేనే వైస్ చైర్మన్ అయ్యారు కదా. మళ్ళీ అది పెట్టుకొని మీరు ప్రతిసారి మా బీఆర్ఎస్ నాయకుల మీద బురద రుద్దినట్టు అడ్డుకుంటారు. అది మీ అభివృద్ధి ఆడుంది. ఇచ్చిన పింఛను మీ సార్ చెప్తుండ్రు, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నేను లక్షాధికారిని కరోడిపతిని చేస్తా అంటుండు. ఎవరిని? ఆ అక్కలను. ఏడకరోడు లక్షాధికారి చేయు. లక్షాధికారి ఎట్లయితాడు? 4,000 రూపాయలు పింఛను సంవత్సరానికి 48,000 రూపాయలు అవుతుంది. 3 సంవత్సరాలు 1,44,000 రూపాయలు అయింది. మళ్ళీ 1,44,000 రూపాయలు అయ్యి కరోడిపతి వస్తున్నారు. లక్షాధికారి అవుతుంది. కరోడిపతి చేయొద్దు, లక్షాధికారి అయ్యు. చెప్పిన హామీలు ఇవన్నీ ప్రభుత్వము, చిత్తశుద్ధి లేని ప్రభుత్వము. దాన్ని పట్టుకొని మీ కౌన్సిలర్లు, మన అందోల్ జోపేట కౌన్సిలర్లు ఈ విధంగా బీఆర్ఎస్ లీడర్ కార్యకర్తల మీద బురద రుద్దడం అనేది బంద్ చేసుకోవాలి. ఖబర్దార్ అంటే బెదిరిస్తురా? ఎంతమంది బెదిరిస్తారండి? ఎంతమంది ఖబర్దార్? ప్రతిసారి ఖబర్దార్ అంటే అర్థమేంది? అభివృద్ధి చేయమని చెప్తున్నాం, ఖబర్దార్ అని వద్దు. అందరికి ఉంటాయి, బెదిరించుడు వస్తుంటాయి, అందరికి ఉంటాయి. కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు పార్టీ కొనసాగుతుంది కాబట్టి గ్రామాలకు, ఓటర్లకు, కార్యకర్తలకు న్యాయం చేయాలనేది మేము చెప్తున్నాం. ఎక్కడ న్యాయం అనేది లేదు. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు వర్షాకాలం వచ్చింది, బురద ఉంటుంది, రోడ్లు మొత్తం చీలికపోయినాయి, బురద ఉంటుంది. గతంలో మా కౌన్సిలర్ని తీసుకొచ్చి మన మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి మొత్తం విచారణ చేయించినాం. పర్యటన చేపిస్తే ఆయన పర్యటన చేసిన వారం రోజులు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ కొత్త ఆయన వచ్చాడు. మళ్ళీ రావాలి కదా మన కౌన్సిలర్ ఏం జరుగుతుంది వార్డులో, ఏమవుతుంది అనేది చేయాలి కదా.
ఇప్పుడు అన్నట్టు రైతు బంధు, రైతుల ఘోష ఏమిటండి? అందరు టచ్ ఫోన్లు వాడతారా రైతులు? ఏదో చిన్న ఫోన్ 1200 ఫోన్ వాడతారు. యాప్ ఫోన్లో ఉంటుందా? యాప్ ఉండదు. మళ్ళీ యాప్ కావాలంటే టచ్ ఫోన్ ఉండాలి, 14-20 వేల ఫోన్ ఉండాలి. రేపు మీ ప్రభుత్వం చెప్తుంది టచ్ ఫోన్లలో యాప్లలో యూరియాలు బుక్ చేసుకోవాలని. అట్లా కాదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసుకున్న యూరియా అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతుకు అనుకూలంగా చేసినాం. మీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అనుకూలంగా చేయాలనేది చెప్తున్నాం. అది చూసుకొని సేవ చేయండి. మీకు ఛాయిస్ ఇచ్చారు, ఓటర్లు గెలిచిరు, ఓటేసిరు. ఓటేసినందుకు అడిగే హక్కు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ అనేది వార్నింగ్ ఇవ్వడం కాదండి, పనితనంలో చూపించండి. ఖబర్దార్ అనేది పని కావాలి మనకు. ఏ వార్లో చూసుకున్నా కానీ 5 వార్లో చూసుకున్నా కానీ ఈ రోజుకి ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ₹1,00,000 పని చేసిరా ఏ వార్లనన్నా? 4 నెలలు 4 మాసాలు అయిపోయింది, 5వ మాసం నడుస్తుంది. ఎక్కడ 50,000 నుంచి ₹1,00,000 పని అనేది లేదు. వాళ్ళు 2 బోర్లు ఉన్నాయి. ఒక బోరు ఇక్కడ ఎస్సీ కాలనీలో 2 విభాగాలు అయినాయి. ఒక బోరు నడుస్తుంది, ఒక బోరు నడుస్తలేదు. మన కౌన్సిలర్ గారికి మాధవి శ్రీనివాస్ గారికి పిలిపించి చూయించడం ఇంతవరకు అనేది లేదు. స్పష్ట లేదు, రెస్పాన్స్ లేదు, తిరుగుతలేడు, వస్తలేడు. చేయాలి. ఎందుకు ఊరికేనే ఇష్టమా? ఓట్లు వేసి గెలిపించారు కదా ప్రజలు. ప్రజల సేవలు ఉండాలి, సేవ చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాము మేము కాంగ్రెస్ కార్యకర్తలు, ఖబర్దార్ అనేది వద్దండి. సామానార్థంగా పని చేయండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసే వాళ్ళకి ఏ రోజు మేము అడ్డుపడము. మీరు అభివృద్ధి చేస్తురా చేస్తలేరా అనేది ప్రజలు చెప్పాలి. ప్రజలు ఎక్కడ చెప్తారు? నడి ఊళ్ళో అక్కడ సంఘం దగ్గరన హనుమల కాడన మీటింగ్ పెడితే ప్రజలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ లీడరు మంచి పనులు చేస్తున్నారు అనేది చెప్తారు. మీరు చేస్తలేరు కాబట్టి ఎక్కడనో రామాలయంలో పెట్టే పరిస్థితి వస్తుంది. నడి ఊళ్ళో పెట్టండి ఇక ముందు. మరీ చెప్తున్నా, అందోల్ జోపేట మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్కి అందోల్ పర్యటన చేయండి. మా ఉన్న కౌన్సిలరు, ఇప్పుడు ఉన్న కౌన్సిలర్, కాంగ్రెస్ కౌన్సిలరు, ప్రభుత్వం ఉన్న కౌన్సిలర్ తీసుకొచ్చి పర్యటన చేపించి అందోల్ గ్రామాన్ని అభివృద్ధి చేయండి, జోపేట గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఇలాంటి మొరం అనేది ఇప్పుడు అన్న చెప్పినట్టు డంపింగ్లు ఒక 20 చోట్ల ఉన్నాయి. రండి, రేపు వచ్చి సీల్ చేద్దాము. ప్రభుత్వానికి పైసలు అరెస్ట్ పెట్టండి, పైసలు వస్తాయి. మన మున్సిపాలిటీ వస్తుంటుంది కదా, ప్రభుత్వానికి వస్తుంటుంది కదా పైసలు. ఎవరి కాదనుకుంటే ఆకాశరామన్ వచ్చి పోసిండు అనుకుందాం. కాబట్టి ప్రభుత్వం వచ్చి ఆ కుప్పలను తొందరగా ఎంక్వైరీ చేయాలి, పరిశీలించాలి, విజిట్ చేసి దాన్ని అరెస్ట్ పెట్టి ఆ డబ్బులు అనేది మున్సిపాల్గా ప్రభుత్వానికి అప్పచెప్పాలని కోరుతున్నామండి. మరొకసారి చెప్తున్నాము, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ అభివృద్ధి పనులకు ముందుకుండండి. మేము అభివృద్ధి పనులకు మేము కూడా మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. మేము కూడా మీకు ఎలాంటి అభివృద్ధి పనులకు అడ్డుకోము. దౌర్జన్యాలు అనేది, అక్రమాలు అనేది వద్దు. మొరం దందాలు అనేది బంద్ చేసుకోండి. అక్రమాల దందాలన్నీ బంద్ చేసుకోండి. మసిబూసి మారడి వేసే మాటలు పబ్లిక్ చెప్పొద్దు. ఎందుకంటే గతంలో ఎస్సీ కాలనీల ఫంక్షన్ హాల్ అని చెప్పి గెలిచిన 15 రోజులకు టేపులు బట్టి కొలిచారు. ఈ రోజు 4 మాసాలు వెళ్ళి 5వ మాసం వస్తుంది, కానీ ఈ రోజు వరకు అది అభివృద్ధి లేదు. దాని మీద ఉన్న చెత్త పొద కొట్టేసిన నాదులు లేరు. అందుకే చెప్తేది ఏంటంటే ప్రజలను మభ్యపెట్టే పనులు చేయొద్దు. క్లియర్గా క్లారిటీగా పని చేయండి, అభివృద్ధి చేయండి. దానికి మేము ఎల్లప్పుడూ మా బీఆర్ఎస్ నాయకులము, ఖచ్చితంగా మా క్రాంతన్న గారు మీకు సపోర్ట్ ఉంటాము. ఎల్లప్పుడూ సపోర్ట్ ఉండి చేసేందుకు మేము సిద్ధంగానే కోరుతున్నాం.